దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ మొదటి టెస్టుకు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ నిమిత్తం దులీప్ ట్రోఫీ మిగతా మ్యాచ్లకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కొంతమంది యువ ఆటగాళ్లు తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. అలా అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు అనూహ్యంగా అదరగొడుతున్నారు. మరోవైపు దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో గిల్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లో అయితే ఆడలేదు. అయినప్పటికీ అతడికి బంగ్లా సిరీస్లో అవకాశం దక్కింది. సాధారణంగా ఓపెనర్గా ఆడే గిల్ని వన్డౌన్లో ఆడించాలని టీమిండియా యాజమాన్యం చూస్తోంది. కాబట్టి గిల్ తనని తాను త్వరగా నిరూపించుకోవాలి, లేదంటే గిల్ స్థానం భర్తీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ యువ క్రికెటర్లు తమ ప్రదర్శనతో బీసీసీఐకి సంకేతాలు పంపుతున్నారు. అందులో మొదటివాడు ఇండియా ఏ జట్టు తరపున గిల్ స్థానంలో బరిలోకి దిగిన ప్రథమ్ సింగ్. అతడు తన ఆరంభాన్ని ఘనంగా ప్రారంభించాడు. అనంతపూర్ వేదికగా ఇండియా డీతో జరుగుతున్న మ్యాచ్లో ప్రథమ్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ స్థానంలో భారత ఏ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రథమ్ ప్రత్యర్థి బౌలర్లు హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ వంటి వారిని సైతం లెక్క చేయకుండా ఉతికారేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ప్రథమ్ సింగ్ తన క్లాసిక్ షాట్లతో అలరించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 189 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 122 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఆటగాడు ఇండియా బి జట్టు తరపున ఆడుతున్న రైట్ హ్యాండ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్. ఇండియా సి జట్టు నిర్దేశించిన 525 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఓపెనర్గా బరిలోకి దిగిన అభిమన్యు ఈశ్వరన్ కూడా సెంచరీ చేసి అలరించాడు. లక్ష్యం పెద్దదే అయినప్పటికీ బెదరకుండా అతడు కొనసాగించిన ఆట తీరు నిజంగా మెచ్చుకోదగినది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒంటరి పోరాటం చేస్తూ జట్టుని పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. మొత్తంగా అతడు 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 143 పరుగులు చేశాడు. నాటౌట్గా క్రీజులో నిలిచాడు. అభిమన్యు ఈశ్వరన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఇండియా బి జట్టు 3వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేయగలిగింది. ఇక మూడో ఆటగాడు తెలుగు తేజం తిలక్ వర్మ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున మిడిల్ ఆర్డర్లో చక్కటి ప్రదర్శన కనబరిచే అతడు దులీప్ ట్రోఫీలో ఇండియా ఏ జట్టు తరపున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో తిలక్ మొదటి ఇన్నింగ్స్లో 10 పరుగులే చేసి నిరాశపరిచినప్పటికీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఒక అద్భుత సెంచరీ సాధించి తన సత్తా ఏంటో చూపించాడు. మొత్తంగా 9 ఫోర్ల సాయంతో తిలక్ వర్మ 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియాలో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా తిలక్కి సరైన అవకాశాలు దక్కడం లేదు. అయితే తిలక్ వర్మ ఇలాంటి మరిన్ని మెరుగైన ఇన్నింగ్స్ ఆడితే అతడికి తప్పక జట్టులో స్థానం దొరుకుతుంది. మొత్తంగా ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో అదరగొట్టారు. ఇటువంటి నేపథ్యంలో శుభ్మన్ గిల్ త్వరగా తన ఫామ్ని అందుకుని భారీ ఇన్నింగ్స్లో ఆడాల్సిన అవసరం ఏర్పడింది. ఏమాత్రం అతడు అలసత్వం ప్రదర్శించినా గిల్ భారీ మూల్యం చెల్లించక తప్పదు. అతన్ని భర్తీ చేయడానికి యువకుల క్యూ పెద్దగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.